హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్ బెర్లిన్. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్ టు 1 అవర్ ఉంటుంది. టోటల్ గా అరౌండ్ 7 అవర్స్ వస్తుంది. అండ్ ఇంకో హైలైట్ విషయం ఏమిటంటే ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మరి ఇంత లాంగ్ వెబ్ సిరీస్, అందులోనూ మనీ హెయిస్ట్ ఫ్రాంచైజీ చూశాక నాకేమనిపించింది అంటే ఓకే పర్లేదు, వన్ టైం వాచ్. క్లియర్ గా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. ఇది సూపర్ హిట్ అయ్యి వెబ్ సిరీస్ ప్రేమికుల మనసులు దోచేసిన మనీ హెయిస్ట్ కి ప్రీక్వెల్. మనీ హెయిస్ట్ లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అయిన బెర్లిన్ మొదట్లో ఎలా ఉన్నాడు, అంతకు ముందు ఏం రాబరీస్ చేశాడు అనేది చూపించారు. ఇక మెయిన్ పాయింట్ గురించి చెప్పాలి అంటే బెర్లిన్ కి 5 మెంబర్స్ ఉన్న ఒక టీం ఉంటుంది. వారితో కలిసి 44 మిలియన్ వర్త్ జ్యువెలరీని రాబరీ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఆ రాబరీ ఎలా చేశారు, ఆ ప్రాసెస్ లో ఎలాంటి థ్రిల్లింగ్ విషయాలు జరిగాయి, ఎలా తప్పించుకున్నారు అనేదే మిగిలిన కథ. మనం చూసిన మనీ హెయిస్ట్ లోని రకేల్ అండ్ సియరా క్యారెక్టర్స్ ని ఇందులో కూడా చూపించారు. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ టూ గుడ్ అంటే టూ గుడ్. అండ్ రాబరీ చేయడానికి వేసిన ప్లాన్స్, జరిగిన ప్రాసెస్ అన్ని కూడా మంచి థ్రిల్లింగ్ గా అనిపించాయి. అందరు యాక్టర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని నైల్ బైటింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి రాబరీ జరిగాక వీరికి పోలీసులకి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ ఫైట్స్ అన్నమాట. ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫస్ట్ మినిట్ నుండే వెబ్ సిరీస్ మెయిన్ ప్లాట్ లోకి వెళ్లిపోతుంది. కథ చెప్పే ప్రాసెస్ లోనే క్యారెక్టర్స్ ని కూడా పరిచయం చేశారు. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే లవ్ పోర్షన్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వెబ్ సిరీస్. మన బెర్లిన్ ఒక ప్రేమ పిపాసి అన్న విషయం మనకు తెలుసు, కానీ ఇందులో ఆ డోస్ బాగా ఎక్కువైంది. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ గురించి తెలియని వారు ఎవరైనా మన స్క్రీన్ వైపు ఒక లుక్ వేస్తే వీడేదో రొమాంటిక్ సినిమా చూస్తున్నాడేమో అనుకుంటారు. అంత లవ్ ఇందులో పొంగి పొర్లింది. ఒక్క బెర్లిన్ కే కాకుండా అందులో ఉన్న ప్రతి టీం మెంబర్ కి కూడా బ్యాక్ ఎండ్ లో ఒక లవ్ స్టోరీని పెట్టి వారు బ్రేకప్ లు మనకి చూపించడం మరో టార్చర్. సమ్ ఎక్స్టెంట్ వరకు బాగానే అనిపించింది, కానీ తర్వాత బోర్ కొట్టింది. రాబరీ మధ్యలో లవ్ లా కాకుండా లవ్ మధ్యలో హెయిస్ట్ అన్నట్టుగా చూపించారు. అలానే బెర్లిన్ కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఈ వెబ్ సిరీస్ లో కనిపించారు. క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ గా లేదు. అలానే పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో అంత ఇంటెన్సిటీ కనిపించలేదు. ఏదో 1-2 సీన్స్ బాగున్నాయి. ఎపిసోడ్స్ లెంత్ కూడా బాగా ఎక్కువైంది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే మనీ హెయిస్ట్ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి చూడొచ్చు, కానీ నార్మల్ గా చూసే వారికి అంతగా నచ్చకపోవచ్చు. ఈ వెబ్ సిరీస్ కి మనం ఇచ్చే రేటింగ్ 6/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.